బాలాజీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో పొన్నూరు వర్కింగ్ జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత హెల్త్ క్యాంప్ శుక్రవారం నిర్వహించడం జరిగింది. ప్రతి జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు ఉంటే భవిష్యత్తులో కూడా రాయితీ కల్పిస్తారని బాలాజీ హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు. ఈ సందర్భంగా పొన్నూరు నియోజకవర్గ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండిఎం షరీఫ్ మాట్లాడుతూ తమ యూనియన్ సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సేవలు నిర్వహించిన బాలాజీ హాస్పిటల్స్ యాజమాన్యానికి వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమృత గరికెపాటి, గాయత్రి స్పందన, డాక్టర్ నాగబాబు, డాక్టర్ రేణుకుమార్, డి లాయర్ బాజీ, పొన్నూరు నియోజకవర్గ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండిఎం డిఎం షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. అకస్మాత్తుగా కూర్చునే సందర్భం చాలా చిన్న వయసులోనే కొంతమంది మాట్లాడడంతో కానీ కిడ్నీ సమస్యలతో కానీ రకరకాల అప్పుడు మేము చేసిన సహాయం మాకు ఇవాళ హాస్పిటల్లో ఆల్మోస్ట్ 50% ప్లస్ మాకు రెగ్యులర్గా మాకు వస్తూనే ఉన్నారు ఆ కస్టమర్స్. రీజన్ ఏంటంటే అప్పుడు మేము చేసిన సర్వీస్. అలానే ఇప్పుడు కూడా మేము ఇక్కడ మా చెప్పినంత వరకు మేము సర్వీస్ చేసుకుంటానే వెళ్తున్నాం. మీడియా మిత్రులకి మా వైపు నుంచి మేము చేయగలిగింది, మీరు ఎప్పుడు వచ్చినా సరే మీకు ఫ్రీగానే ఓపీ చూస్తాము. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ల్యాబ్లో మీకు డైరెక్ట్గా 50% మేము డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నాము. అలానే మెడిసిన్లో కూడా ఒక 10% మేము మీకు డిస్కౌంట్ ఇచ్చి అవకాశం ఉంటే, అంటే మాకు మేము వాడుతున్న మొత్తం ఇక్కడ ఏంటంటే ఎథికల్స్ అంటే బ్రాండెడ్ కంపెనీ మెడిసిన్సే వాడతాం. దాంట్లో మాకు వచ్చే దాంట్లోనే 15%లో మా ఎక్స్పెన్స్ ఫోన్ 10-12% ఉంటుంది. అది కూడా మీ డైరెక్ట్గా మేము డిస్కౌంట్ ఇద్దామని అనుకుంటున్నాం. అలాగే మాకు శ్రీ బాలాజీ హాస్పిటల్ గుంటూరు సంబంధించి ఇక్కడ అవకాశం ద్వారా ఇక్కడ లేని ఏమైనా బాలాజీ గుంటూరుకు వచ్చినప్పుడు అక్కడ మీకు ఆరోగ్యశ్రీలో ఫ్రీగా మీకు చేయగలము. అలాగే ఇన్సూరెన్స్ క్యాష్లెస్ అంటే మీకు ఇన్సూరెన్స్లో ఏమైనా ఉంటే వాటిలో చేయగలము. ఇక్కడ ఏదో బెనిఫిట్స్ ఇస్తున్నాము అవే బెనిఫిట్స్ మొత్తం మీకు శ్రీ బాలాజీ హాస్పిటల్ గుంటూరులో కూడా అవే బెనిఫిట్స్ ఇస్తున్నాము. ఇక్కడ వచ్చేసి నాకు జనరల్ మెడిసిన్ ఒకటి, అలానే పీడియాట్రిక్ చిన్నపిల్లలకు సంబంధించిన ఈ 2 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. చేద్దాం. ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే కూడా ఒకవేళ చూసాక ఒక్కొక్కసారి ఇంకా వీళ్ళకి వేరే చేయాలి. ఒకవేళ షుగర్ డౌట్ ఉందేమో, బీపీ డౌట్ ఉందేమో, హార్ట్ ప్రాబ్లం డౌట్ ఉందేమో, ఇలా ఉంటే ఫర్దర్ కూడా ముందుకు వెళ్దామని చెప్పి నేనే చెప్పాను. మీరు కూడా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా మిగతా మీ పిల్లల్ని ఏమన్నా సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, చిన్న పిల్లలు వ్యాక్సినేషన్ ఇలా చాలా ఉంటాయి కదా ఇంకా ప్రాబ్లమ్స్, వాళ్ళందరినీ కూడా తీసుకురావాలనుకుంటున్నాను. ఇంకా ఉంటుంది కదా ఇంకా ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఉంటారు, డెంటల్ ప్రాబ్లం ఉన్నా మేడం ఉన్నారు, డెంటల్ ప్రాబ్లం చూడడానికి డైరెక్ట్గా చెప్పేసండి ఏ ప్రాబ్లం ఉంటుంది. జస్ట్ జనరల్ చెకప్ అంటే జనరల్ కాకుండా మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉన్నా సర్జరీకి సంబంధించిన హెర్నియాలు ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి కదా, యూరిన్కి సంబంధించిన ఏమన్నా ఉన్నా కానీ సార్ పిల్లలు తీసుకొచ్చి పీడియాట్రిక్స్ దగ్గర, డెంటల్ ఉంటే మేడం దగ్గర అన్నీ చూపించుకోవాలి. ఓకే.